జార్ఖండ్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏంటయ్యా అంటే బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్లో అయితే దర్జాగా ఉండొచ్చు, కానీ అక్కడ రోజు రోజుకి పెరిగేటప్పటికి వాళ్ళే కొట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఉపాధి అవకాశాల కోసం. అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉండటంతో దాంతో పోనీ ఉత్తరప్రదేశ్ అటు వెళ్దామంటే అక్కడ అవకాశాలు కుదరట్లేదు. దక్షిణాదిలోకి వచ్చినప్పుడు తొందరగా గుర్తిస్తున్నారు, ఇక్కడ తగిన అవకాశాలు లోకల్ వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల వైపు అటు పోతున్నారు, అటు బీహారు, జార్ఖండ్ అటు రోట్లకు కూడా పోతున్నారు. అక్కడ లోకల్ రాజకీయాల అవసరాల రీత్యా నడుస్తున్నమాట. ఇప్పుడు జార్ఖండ్ హైకోర్టు అక్రమ వలసదారులైనటువంటి బంగ్లాదేశీని వెనక్కి పంపించమని ఆదేశించింది. దానికి ఒక టైం బౌండ్ పెట్టుకోమని చెప్పింది. అసలు మన ప్రాంతానికి వాళ్ళు ఎట్లొస్తున్నారో తేల్చమని చెప్పింది. దీని వలన స్థానిక భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి అన్నటువంటిది తీర్పిచ్చింది.